అందరికీ ప్రైజ్ లాడండి. దేవాది దేవుడు సిలువలో పలికిన 7వ మాట, ఆఖరి మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం నేను చదువుతున్నానండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. సిలువ మీద పలికిన ఈ అమూల్యమైన మాటను మనం ధ్యానంలోకి వెళ్ళక ముందు గత వారం రోజులుగా 6 దినాలుగా సిలువ మీద పలికిన 6 మాటలు మనం ధ్యానించుకోవడం జరిగింది. వాటిని గుర్తు చేసుకుంటూ, వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ 7వ మాట ధ్యానంలోకి వెళ్దామండి. ప్రభువు మాట్లాడిన ప్రతి మాట, ప్రత్యేకంగా ఈ చివరి మాటలు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా క్రైస్తవునికి నిరీక్షణ కలుగజేస్తాయి, ఒక ఆశను కలుగజేస్తాయి అన్నమాట. ఆ మాటలు మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. అందులో మొదటి మాట మనము ధ్యానించుకోవడం జరిగింది. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం ఈ మాటను ధ్యానించడం జరిగింది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని మనం మొదటి మాట నేర్చుకోవడం జరిగింది. మనము ఆ మొదటి మాట ద్వారా మనము తండ్రికి ప్రార్థన చేయడం నేర్చుకున్నాము. తండ్రితో, దేవాది దేవుని తండ్రి అని సంబోధించడం, ఆయనతో మనము ఒక బంధం ఏర్పరచుకోవాలని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా మనము క్షమాపణ హృదయము కలిగి ఉండాలని, ప్రేమించాలని మనం తెలుసుకోవడం జరిగింది. ఈ మొదటి మాట ద్వారా దేవుడు మనకేం చెప్తున్నారంటే, శత్రువుని క్షమించాలి, ప్రేమించాలి, ఫైనల్ గా వారిని దీవించాలి. అటువంటి మనస్సు కలిగి ఉండాలి అని ఈ మొదటి మాటలో మనకు దేవుడు తెలియచేస్తున్నారు. ఒకవేళ ఇంకా అటువంటి హృదయం లేకపోతే ఆ మొదటి మాట విన్న తర్వాత మనము దేవాది దేవుడు సిలువ మీద పలికిన ఆ ఆఖరి మాటల్లో, ఆ 7 మాటల్లో మనల్ని క్షమించే దేవుడిగా మన దేవుడు ఉన్నారు. మనం కూడా ఇతరులను క్షమించేవారిగా, ఇతరులను ప్రేమించేవారిగా, ఎల్లప్పుడూ దేవునితో సంబంధము కలిగి ఉండి ఆయనకి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవాది దేవుడు మనకి తెలియచేస్తున్నారు. అదేవిధంగా రెండవ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మన దేవుడు రక్షకుడు, మనందరినీ రక్షించడానికే ఈ లోకానికి వచ్చారు. ఆ రక్షకుడైన యేసయ్య అందిస్తున్న ఈ రక్షణ వార్తను ఆ దినమున పాపి తన పాపమును ఒప్పుకుని ప్రభువు తట్టు తిరిగిన వెంటనే, ప్రభువుని నమ్ముకున్న వెంటనే అక్కడ క్షమాపణ పొందినట్లుగా, అక్కడ వెంటనే రక్షణ పొందినట్లుగా మనము రెండవ మాటలో తెలుసుకోవడం జరిగింది. అంటే పాపులమైన మనం ఏ స్థితిలో ఉన్న మన నిజ స్థితిని ఒప్పుకుని మన దేవుని తట్టు తిరిగినప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన రక్షణను మనకు ఉచితంగా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనమే ఇంకా ఆ అపరాధములతో, అపరాధ భావంతో, ఆ నేరారోపణ భావంతో ఉండిపోతున్నాము. కానీ మనము ఏ పని చేయక్కర్లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. మనం వెంటనే మన స్థితి తెలుసుకున్న వెంటనే, మన ప్రభువు తట్టు తిరిగిన వెంటనే ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. మనం పొందుకున్న ఆ రక్షణ అనేక మందికి అందాలని, అనేక మందిని ప్రభువు తట్టు తిప్పాలని మనం కోరుకోవాలి.
మన దేవుడు రక్షకుడు అని ఈ రెండో మాట తెలియజేస్తుంది. అదే విధంగా మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో మనము యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో తల్లితోనూ శిష్యునితోనూ మన ప్రభువు మాట్లాడుతున్న మాట. తల్లితో చెప్తున్నారు, అమ్మా ఈయన నీ కుమారుడు అని. శిష్యునితో చెప్తున్నారు, ఈమె నీ తల్లి, ఈమెని చేర్చుకో అని. ఈ మాటలో యేసు ప్రభు గారు కనపరిచిన విధానము బాధ్యత. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక తల్లిని ప్రేమించే వ్యక్తిగా, అదే విధంగా దేవాది దేవుడిచ్చిన ఆజ్ఞను ఆఖరి సమయంలో ఎంతో బాధపడుతూ ఆ సిలువలో ఉన్న ఆఖరి సమయంలో కూడా తను దేవుని ఆజ్ఞను మీరకుండా నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని ఏదైతే మనం నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చదువుకున్నామో ఆ మాటను నెరవేర్పుగా దేవాది దేవుడు తన బాధ్యతను ఇక్కడ పూర్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి నీకు నాకు కూడా దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు. అది గృహిణిగా కావచ్చు, తల్లిగా కావచ్చు, సంఘాన్ని నడిపే పరిచారకుడిగా కావచ్చు, సంఘ సేవకుడిగా కావచ్చు, ఇలా కొన్ని బాధ్యతలు నీకు నాకు దేవుడు అప్పగిస్తున్నారు. మరి నీవు ఎంతవరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నావు అన్నది మనం ప్రశ్నించుకోవాలి. దేవాది దేవుడు ఆయన శిలువ మీద అంత వేదనకరమైన పరిస్థితుల్లో కూడా తన తల్లి బాధ్యతను తన ప్రేమిస్తున్న శిష్యుడికి, తనకి అందుబాటులో ఉన్న శిష్యుడికి, దేవుడు ఎప్పుడైనా అందుబాటులో ఉన్న వారికే ఏదైనా పని చెప్పాలనుకుంటారు. నీవు నేను దేవుడికి చాలా దూరమైన స్థితిలో ఉంటాం. అందుకే మనము దేవుని స్వరాన్ని వినలేం. మనము దేవునికి ఎప్పుడైతే అందుబాటులోకి వస్తామో అప్పుడే దేవుడు మనకి ఏదైనా పని చెప్పగలరు. అక్కడ యోహాను గారు దేవునికి అందుబాటులో ఆ సిలువకు దగ్గరగా ఉన్నారు. అందుకే తల్లి బాధ్యతలు యోహాను గారికి అప్పగించినట్లుగా ఇక్కడ మనము ఈ 3వ మాటలో మనం తెలుసుకోవడం జరిగింది. ఇది కూడా ఒక రకమైన సువార్తగా మనము గ్రహించడం జరిగింది. అదే విధంగా 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనములో నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని పలికిన కేక. ఆ మాట కన్నా దాన్ని కేక అనడం చాలా కరెక్ట్ పదం అన్నమాట. ఎందుకంటే దేవాది దేవుడు తండ్రితో తనకున్న ఆ బంధము ఒక్కసారిగా దూరం అవ్వడం, నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడం కోసం, నిన్ను నన్ను దగ్గర చేసుకోవడం కోసం మన పాపాలన్నీ తన కుమారుడైన యేసయ్య మీద పెట్టడం, ఆ పాపాన్ని తట్టుకోలేక కుమారుడి చెయ్యి కాసేపు విడిచిపెట్టినట్లుగా ఈ వాక్యంలో మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ఆ శ్రమ, ఆ వేదన, తండ్రికి నేను దూరం అయ్యాను అని ప్రభువు వేసిన ఆ కేక, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని అక్కడ పలుకుతున్న మాట మనం 4వ మాటలో చూసుకున్నామండి. అంత శ్రమ పడుతూ, అంత వేదన చెందుతూ దేవాది దేవుడు నీ కోసం నా కోసం వేసిన కేక, ఆ మాటను మనం 4వ మాటగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అదే విధంగా 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో నేను దప్పిక గొనుచున్నాను. దప్పిక, మనమందరము దాహము దప్పిక కలిగిన వారిగా ఉండాలి. ఈ లోకంలో మనకి ఎప్పుడు ఏముంటుందంటే ఈ శరీర సంబంధమైన దాహాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఈ శరీర సంబంధమైన దప్పికలే ఎక్కువ ఉంటాయి. కానీ మన దేవాది దేవుడు మనకి ఈ 5వ మాట ద్వారా నేర్పిన పాఠం ఏంటంటే ఆత్మల దాహం కలిగి ఉండాలి. నశించిపోతున్న వారిని రక్షించాలి. నీవు ఉచితంగా రక్షణ పొందుకున్నావు. నీవు పొందుకున్న రక్షణ ఆనందంలోనికి అనేక మందిని నువ్వు చేర్చాలి. నీకు ఆ దాహం ఉండాలి. నీవు ఆత్మల దాహం కలిగి ఉండాలి అని ప్రభువు మనకి 5వ మాటలో సెలవిచ్చారు. మనము ఆయన దాహం తీర్చడం మాట పక్కన పెడితే ఆయనకి చేదు చిరకనిచ్చేవారిగా ఉన్నాం. ఆయన్ని ఇంకా గాయాన్ని రేపేవారిగా ఉంటున్నాము అని మనము 5వ మాటలో వినడం జరిగిందండి.
అదేవిధంగా 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనము సమాప్తము అని ప్రభువు పలకడం జరిగింది. ఏం సమాప్తం చేశారు? ఆయన లోకాన్ని జయించారు. ఆయన శాపాలన్నీ కొట్టివేశారు. మన మీద ఉన్న ప్రతి శాపాన్ని కొట్టివేశారు. పాత నిబంధనలో మనము ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఎన్నో రకాలైన బలులు మనము అర్పించాల్సి ఉండేది. కానీ ఆ బలులన్నీ యేసుక్రీస్తు సిలువలో తానే బలులన్నీ అర్పించి ఆ బలులన్నింటినీ కూడా ముగించారు. దేవుడు తనకు అప్పగించిన ప్రతి పనిని సంపూర్ణం చేశారు, సమాప్తం చేశారు. ఆ 6వ మాటలో ఆ మాటను మనం నిన్నటి దినాన ధ్యానించడం జరిగింది. ఇలా 6 మాటలు ప్రభువు సిలువలో పలికిన ఆ ఆఖరి మాటల్లో 6 మాటలు మనం ధ్యానించుకోవడం జరిగింది. ఈరోజు 7వ మాట, దేవాది దేవుడు 7వ మాటను పలికిన 7వ మాటను మనం ధ్యానించుకుందామండి. దానికన్నా ముందుగా ఆ మాటను ధ్యానించుకోవడం కన్నా ముందుగా మనము 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నానండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతున్నాను. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృత్యు పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మన దేవుడు లేఖనాలు ప్రకారం పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ప్రవచనాలు పలికించి లేఖనాల ద్వారా మన దేవుడు మృతి చెందారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ఇది లేఖనాల్లో వ్రాయబడిన సత్యము. అది మొదట మనము గ్రహించాలి. రెండవదిగా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కూడా నేను చదువుతున్నానండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కూడా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయెను. మనకు మాదిరికరంగా ప్రభువు చేసిన ఈ కార్యాలను తలపోసుకుంటూ ఉండాలని గుర్తు చేస్తూ ఉన్నాం. దేవాది దేవుడు జననం దగ్గర నుంచి ఈ మరణం వరకు మనకి మాదిరి. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చారు. పరిశుద్ధుడిగా ఈ లోకంలో తల్లి మరి అయిన గర్భాన జన్మించారు. ఆ దినం నుంచి ఈ సిలువలో ఈ 7వ మాట పలికేంత వరకు ఆయనే మనకు మాదిరి. మనం ఏ ఒక్కరిని మాదిరి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ ఒక్కరిని చూడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు గారిని మనం ముందు పెట్టుకుని ఆయన్ని చూస్తూ ఉన్నప్పుడు మనము ముందుకి సాగగలము. ఇకపోతే మనము ఈ 7వ మాటలోనికి వచ్చినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ప్రభువు పలుకుతున్న ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మన ప్రభువు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. ఈ లోకానికి మనలను రక్షించడానికి వచ్చారు. అది మొదటగా మనం గ్రహించాలి. ఈ లోకానికి మన ప్రభువు మనలను రక్షించడానికే వచ్చారు. అది మొదటగా మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయము. తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన ప్రతి పనిని సంపూర్ణం చేసి, అంటే కంప్లీట్ చేసి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఆఖరి క్షణంలో పలుకుతున్న ఆఖరి మాట, 7వ మాట, విలువైన మాట. ఈ మాట ద్వారా మనకి దేవుడు నేర్పాలని ఉద్దేశించిన మాటలు కొన్ని తెలుసుకుందామండి. తండ్రి అని పిలుస్తున్నారు. తండ్రి అని పిలుస్తూ మనకి మాదిరి ఉంచారు.
శిష్యులు కూడా మాకు ప్రార్థన చేయడం రాదు ప్రభువా, మాకు ప్రార్థన నేర్పు అని అడిగినప్పుడు యేసయ్య ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న తండ్రి అని. అంటే ఇక్కడ తండ్రి కుమారుల సంబంధము గురించి, అంటే ఆ బంధము, అలాంటి రిలేషన్ మనకు ఉండాలని ఇక్కడ మనకి దేవాది దేవుడు నేర్పిస్తున్నారు. తండ్రికి విలువనిస్తూ తండ్రికి విధేయత చూపించినట్లుగా మనం ఇక్కడ ఈ మొదటి వర్డ్ లో చదువుకున్నాం. తండ్రి అని పిలుస్తూ మనకి మాదిరి ఉంచారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఎటువంటి అద్భుతము చేసినా తండ్రి నామం మహిమపరచబడినట్లుగా, తండ్రికే ఈ మహిమ చెల్లాలి అన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. ప్రభు బోధ విన్న వారందరూ అక్కడికి వచ్చి ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యాలన్నీ చూసినప్పుడు ఆయన అందరూ ప్రశంసిస్తూ ఉండేవారు, ఆయన అందరూ పొగుడుతూ ఉండేవారు. అప్పుడు ఆయన అన్న మాట ఒక్కటే, ఇది నా తండ్రి నాకు బయలుపరిచారు, ఇవి నా మాటలు కాదు, నా తండ్రి నాకు చెప్తేనే నేను మీకు చెప్పగలిగాను, ఇవి నా మాటలు కాదు అని తండ్రిని అక్కడ ఘనపరిచినట్లుగా మనం చూస్తాము. నా తండ్రి నా యందు ఉండి ఈ కార్యాలు జరిగించారు గాని నేను చేయలేదు, నా తండ్రి నా యందు ఉండి ఈ కార్యాలు, ఈ అద్భుతాలు చేయించారు అని అంటూ తండ్రిని అక్కడ ఘనపరిచినట్లుగా మనకు వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అందులో స్పష్టంగా నాకంటూ నేనేమీ చేయలేదు, తండ్రి నాకు ఏదైతే చెప్పారో ఆ పనులే నేను చేశానని స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. అంటే ఇది కూడా మనకొక మాదిరి. మనం ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా మనము తండ్రిని ఘనపరిచే వారంగా ఉండాలి, ఆయనకు మొదటి స్థానంగా ఇచ్చేవారిగా ఉండాలని ఇక్కడ దేవాది దేవుడు మనకి తెలియచేస్తున్న మొదటి మాట. తండ్రిని ముందు పెట్టుకోవాలి. మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ ఏదైనా మనము దేవాది దేవుడిని ముందు పెట్టుకోవాలి, మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి అని ఈ మాటలో మనము తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా మనము చదువుకున్న లేఖన భాగంలో అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, ఆయన గొప్ప శబ్దంతో, రెండవదిగా మనం మొదటిగా తండ్రిని ఘనపరచాలి అని, తండ్రిని మొదటి స్థానం ఇవ్వాలని తెలుసుకున్నాం. రెండవదిగా ఆయన గొప్ప శబ్దంతో కేక వేసినట్లుగా మనము చదువుకున్నాము. ఎప్పుడండి గొప్ప శబ్దంతో కేక వేస్తాము? మనము ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు అది పర్ఫెక్ట్ గా చేస్తేనే మనము కాన్ఫిడెంట్ గా మనము చెప్పగలము. మనం ఏదైనా సరిగ్గా చేయలేదనుకోండి, అంత మనం చెప్పలేము. కానీ ఇక్కడ దేవాది దేవుడు గొప్ప శబ్దంతో కేక వేస్తున్నారు. ఏమని వేస్తున్నారంటే, నేను నీవు అప్పగించిన పనిని నేను కంప్లీట్ చేశాను అని ఒక విజయ కేక. అంటే తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని అంతా నేను పర్ఫెక్ట్ గా చేశాను అని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మనము అప్పగించిన పని ఏదైనా, అది ఏ పనైనా మనం పర్ఫెక్ట్ గా చేసేవారిగా ఉండాలి. ఏదో ఎవరు చూడట్లేదు కదా, కొన్ని నేను లీడర్నే కదా, కొన్ని నేను గ్రూప్ మెంబర్నే కదా, నాకేం బాధ్యతలు ఉంటాయి, నేను ఏ టైంకి గ్రూప్కి వచ్చినా పర్వాలేదు కదా, అసలు నన్నెవరు గమనిస్తారు, ఇంట్లో నా బాధ్యత ఇంట్లో ఉండడమే కదా అని మనం చాలా చిన్నగా చూస్తాం. కానీ అలా కాదు. నీకు అప్పగించిన పని, దేవాది దేవుడు నీకు అప్పగించిన పని ఏదైనా నువ్వు పర్ఫెక్ట్ గా కాన్ఫిడెంట్ గా చేసినప్పుడు మాత్రమే నువ్వు దేవాది దేవుని ఎదుట నిలబడగలవు. ఇది మనం రెండవ మాటగా మనం నేర్చుకోవడం జరుగుతుంది. మూడవదిగా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆత్మను అప్పగించే విధానం, మన ఆత్మలను దేవునికి అప్పగించాలి అని ఈ మూడవ అంశంలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో మన ఆత్మలకు తండ్రి దేవాది దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా మనందరికీ బాగా సుపరిచితమైన మాట ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నానండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను.
దేవుడైన యెహోవా తన నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే దేవాది దేవుడు ఆయన వాయువును ఊదినప్పుడు మనము జీవించే ఆత్మగా ఉన్నాము అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా ప్రసంగి గ్రంథము ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నానండి. మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును. మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి మరలిపోవును. మన దేహము దేవాది దేవుడు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నట్లుగా మనము మంటితో చేయబడ్డాము. దేవుడు ఆయన వాయువును ఊదినప్పుడు మనం జీవాత్మగా మారాము. కానీ మనం ఇక్కడ చనిపోయినప్పుడు మన శరీరము మన్నైపోతుంది, కానీ ఆత్మ, ఏదైతే ఆత్మ మనకు దేవుడు ఊదారో అది దేవాది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందని వాక్యం సెలవిస్తుంది. ఈ 2 మాటలు మనం గుర్తు పెట్టుకున్నట్లయితే తండ్రి మనకిచ్చిన ఆత్మను, మనలో ఉంచిన ఆత్మను మనము ఆయనకే అప్పగించాలి. ప్రభువే మనకి మాదిరి అని చెప్పుకున్నాం కదండి. మనము దేవుడు మనకిచ్చిన ఆత్మను, మనలో ఊదిన ఆత్మను, మనలో ఉంచిన ఆత్మను మనం ఆయనకే అప్పగించుకోవాలి. ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నారు అని వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా స్టెఫెను గారు కూడా అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 59, 60 మనం చూసుకున్నట్లయితే స్టెఫెను గారు కూడా అదే మాట పలుకుతారు, తండ్రి నా ఆత్మను చేర్చుకో అని. అంటే ఇక్కడ యేసు ప్రభు గారు తన ఆత్మను దేవునికి అప్పగించినట్లుగానే స్టెఫెను కూడా తన ఆత్మను దేవాది దేవునికి అప్పగించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు దేవుడు కాబట్టి అప్పగించారు అని ఒక మాటలో తీసి పాడేస్తాము. ఎన్నో రకాలుగా మనం అనుకుంటాం. కానీ స్టెఫెను మనలాంటి మామూలు మనిషి. ఆయన కూడా ఆయన చనిపోతున్నప్పుడు సిలువలో యేసయ్య పలికిన మొదటి మాటను, సిలువలో యేసు ప్రభు గారు పలికిన 7వ మాటను పలికినట్లుగా మనము అక్కడ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. అది కూడా ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 59వ వచనం నేను చదువుతున్నాను. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళూని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఇక్కడ స్టెఫెను గారిని రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు ఆయన పలుకుతున్న మాట, ప్రభువా నా ఆత్మను చేర్చుకో, వీరిని క్షమించు అని ఆయన పలికినట్లుగా మనము వాక్యంలో చదువుకున్నాము. దేవుడు మనకిచ్చిన ఆత్మ చాలా విలువైనది. దానికి మరణం ఉండదు, అది నిత్యము జీవిస్తుంది. ఆ ఆత్మను దేవునికే మనం అప్పగించాలి. ఈ రోజుల్లో ఆత్మ గురించి మనకి ఏ విధమైన ఆలోచన గాని అవగాహన గాని ఉండకపోవడం వల్ల మనం అందరం ఏమనుకుంటామంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుస్తుంది, దాని గురించి మనకి ఎందుకులే అని ఒక రకమైన నిర్లక్ష్యం మనందరిలోనూ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకి ఏం తెలుస్తుంది, మనకు అవసరమా ఏంటి, ఈ రోజు ఉన్నాం చాలు అనుకుంటాం. కానీ కాదు, క్రైస్తవులకి మరణం ముగింపు కాదు. క్రీస్తును నమ్ముకున్న నీకు నాకు మరణం ముగింపు కాదు. మరణం తర్వాతే మనకి ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది. మరణం తర్వాతనే మనకి నిత్యత్వం ఉంది. దానికోసం మనం సిద్ధపడాలి. ఇప్పుడు ఈ లోకంలోనే మనం దృష్టి నిలిపితే కాదు, నిత్యత్వంలో ప్రభువుతో ఎల్లప్పుడూ కలిసి జీవించాలి అంటే నీ ఆత్మను నువ్వు తండ్రికి అప్పగించుకోవాలి. ఎల్లప్పుడూ చనిపోయిన తర్వాతే మనకి నిత్యత్వం ఉంది. ఈ చనిపోక ముందు నీవు నేను ఎలా జీవిస్తున్నామన్నదే మనకి ముఖ్యం. మనము సువార్తల్లో ఒక ప్రత్యేకమైన అంశము లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వరకు ప్రభు రాయించారు. లూకా సువార్త
అందరికీ చాలా సుపరిచితమైన వాక్యము. లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ లాజరు, ధనవంతుడు అని ఇద్దరు కనిపిస్తారు. ఈ అంశము ఒక్క లూకాసు వార్తలోనే వ్రాయబడి ఉంది. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే అది మనందరికీ తెలుసు. క్లుప్తంగా ఒక చిన్న మాట దాని కొరకు. లాజరు చనిపోయారు, ధనవంతుడు చనిపోయారు. లాజరు దేవదూతల చేత కొనిపోబడి నెమ్మది పొందే ఒక స్థలంలో ఉంచబడ్డారని వాక్యం సెలవిస్తుంది. ధనవంతుడు కూడా చనిపోయారు, కానీ ఆయన యాతన పడే స్థలంలో, నరకంలో ఉన్నట్లుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. నిష్ప్రయోజనమైన మంటిగా మారిపోయే శరీరం మీద దృష్టి పెట్టి నిత్యము నిలిచే ఆత్మను గురించి ఆలోచన లేకుండా మనం ఈరోజు ఉంటున్నాం. ఈ మంటి దేహానికి, ఈ మట్టిగా మారిపోయే ఈ దేహానికి ఎన్ని సదుపాయాలు, హెల్దీ ఫుడ్, క్రీమ్స్, మెడిసిన్స్ ఎన్ని చేసుకుంటాము ఈ శరీరానికి. కానీ మనకు అవసరమయ్యే ఆత్మ గురించి మాత్రం మనం పట్టించుకోము. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మందులు వాడినా, ఎన్ని క్రీమ్స్ వాడినా, ఎన్ని సదుపాయాలు చేసినా ఈ శరీరము ఎప్పుడూ ఒకలానే ఉండదు. ఇది ఎప్పటికైనా మారిపోతూ మట్టిగా మారిపోతుంది. ఎప్పుడు నిలిచి ఉండేది ఆత్మ. ఈ ఆత్మ లేకపోతే శరీరము నిష్ప్రయోజనమని వాక్యం సెలవిస్తుంది. మనము ఆత్మ లేకపోతే మన శరీరం నిష్ప్రయోజనము. ఈ ఆత్మ కొరకు మనము ఆరాటపడాలి. ఈ ఆత్మను ఎలా ఉంచుకుంటున్నామని మనం గ్రహించుకోవాలి. మనం శరీరం మీదే శ్రద్ధ పెడతాము, శరీరానికే సదుపాయాలు, శరీరానికే అన్ని ప్రయత్నాలు చేస్తాము. దేవుడు సృష్టించిన వాటిలో అందమైన, అద్భుతమైన, ముఖ్యమైనది, విలువైనది ఏదైనా ఒకటి ఉంది అంటే అది మనిషి. ఎందుకంటే దేవాది దేవుడు తన చేతులతో చేసుకున్నాడు మనిషిని. దేవుడు సృష్టించిన వాటిలో మనిషిని అందమైనగా, అద్భుతంగా, విలువైన వ్యక్తిగా దేవుడు తయారు చేసుకున్నాడు. కానీ ఆ మనిషి చనిపోతే చాలా హీనమైన పరిస్థితి. ఆత్మ ఉంటేనే శరీరానికి విలువ. కానీ అటువంటి ఆత్మ కొరకు ఈరోజు మనకి పట్టింపు అనేది ఉండదు. మనము పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించి మన ఆత్మను దేవునికి అప్పగించాలి అని ఇక్కడ దేవుడు మనకి తెలియచేస్తున్నారు. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా జీవించి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఆ ధనవంతుడిలా ఉంటాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో గుర్తు చేసినట్లుగా ఆ ధనవంతుడు ఉన్న స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావని ఈరోజు దేవాది దేవుడు ఈ 7వ మాట ద్వారా మనకు తెలియచేస్తున్నారు. మనము పవిత్రంగా, పరిశుద్ధంగా, మనం యథార్థంగా జీవించి మన ఆత్మను మన దేవునికి అప్పగించుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏంటంటే మనము మన పక్క ఇంటి వాళ్ళ దగ్గరికి కానీ, మనము మన స్నేహితుల దగ్గరికి కానీ వెళ్ళి మనం ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నాం అనుకోండి, అది ఏదైనా ఒక గిన్నె కావచ్చు, ఏదైనా మనం వాడుకునేది మన ఇంట్లో లేనప్పుడు కాసేపు ఇది నాకు కావాలండి అని ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నప్పుడు ఆ వస్తువు మన చేతిలో నుంచి జారిపోయినప్పుడు, లేకపోతే దానికి ఏదైనా ఒక పగిలిపోయినప్పుడు మనం అలా ఇస్తే వాళ్ళు తీసుకుంటారా అండి? తీసుకోరు కదా. మనుషులు మనమే తీసుకోము. మంటి శరీరంగా ఉన్న మనమే ఏదైనా ఒక చిన్న వస్తువు, అది ఏదైనా బ్రేక్ వచ్చినా, అది ఏదైనా చిన్న దానికి ఏదైనా పగులు వచ్చినా తీసుకోము. మరి దేవాది దేవుడు తన స్వరూపాన్ని, తన పోలిక, తన వాయువుని ఊదిన మనము ఎలా పడితే అలా జీవించేస్తే మరి దేవాది దేవుడు మనల్ని అంగీకరిస్తారంటారా? ఒకసారి ఈరోజు ఆలోచించుకుందాం. ఈ 7వ మాట ద్వారా మన ఇష్టానుసారంగా ఎలా పడితే అలా జీవించేసి, వ్యతిరేకంగా ఆలోచించి, హృదయం అంతా కపటముతో, ఎన్నో ద్వేషాలతో, కోపాలతో, శరీర కార్యాలతో మనం అంతా నింపేసుకుని, ప్రభువా నేను పరలోకానికి వస్తానంటే మరి దేవుడు మన ఆత్మని స్వీకరిస్తారా? ఈరోజు మనం ప్రశ్నించుకుందామండి. ఎందుకంటే దేవాది దేవుడు ఈ సిలువలో పరికిన ఈ ఆఖరి మాట ద్వారా ఆత్మను అప్పగించాలి.
ఎందుకంటే ఈ శరీరం మట్టి అయిపోతుంది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ శరీరం మట్టి అయిపోయి మట్టికి చేరిపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. మరి నీ ఆత్మ ఎలా ఉంది? మరి నువ్వు ఎలా జీవిస్తున్నావు? ధనవంతుల్లా జీవిస్తున్నావా? ఆ దరిద్రుడైన లాజర్లా జీవిస్తున్నావా? ఇక్కడ దరిద్రుడు అని అక్కడ ఉంచారు అంటే అలాంటి జీవితం అని కాదు. అంత దరిద్రతలో ఉన్న ఆయన యథార్థంగా జీవించారు. అంత దరిద్రతలో ఉన్న, అంత కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్న ఆయన పరిశుద్ధంగా యథార్థంగా జీవించారని ఇక్కడ మనం గుర్తించాలి. మరి మన ఆత్మలు ఎలా ఉన్నాయి? మన సిద్ధపాటు ఎలా ఉంది? మరి మన ఆత్మను ఎలా సిద్ధపరుచుకుంటున్నాం అన్నది ఈరోజు మనం గుర్తించాల్సిన విషయం. ఇకపోతే ఇంకొకటి, ఆయన మనం చదువుకున్న లేఖన భాగంలో లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము ఆఖరి మాటలో ఆత్మను అప్పగించుచున్నాను అని ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. వేరొక చోట అంటే మత్తయి సువార్తలో కూడా ఉంటది, తల వంచి ప్రాణం విడిచెను అని వాక్యం ఉంటుంది. ఈ ఆఖరి మాట 4 సువార్తల్లో కూడా వ్రాయబడింది. మొదటి మాట, రెండవ మాట 2 సువార్తల్లో రాస్తే, మూడవ మాట 5వ మాట 2 సువార్తల్లో రాశారు. కానీ ఈ 7వ మాట, ఈ ఆఖరి మాట 4 సువార్తికులు రాశారు. ఈ 4 సువార్తికులు యేసు ప్రభు గారి మరణం గురించి రాశారు. అంటే ఆ మరణము ద్వారా మనకు వచ్చిన విజయం గురించి రాశారు. అక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనంలో ప్రభువు తల వంచి ప్రాణము విడిచిన ఉంటుంది. అంటే తల వంచడం అంటే తండ్రి చిత్తానికి ఆఖరి గడియలో, ఆఖరి నిమిషంలో కూడా ఆయన తండ్రి చిత్తానికి తల వంచారు. అంటే ఇక్కడ విధేయత. అంటే ఎంతగా ఆఖరి క్షణం, ఇంకా ఒక్క సెకండ్, అది సెకండ్ అని కూడా మనం చెప్పలేం. అలాంటి సమయంలో కూడా తండ్రి చిత్తానికి తల వంచారు అని ఇక్కడ మనకి మాదిరి చూపిస్తున్నారు. అంటే తండ్రి ఒక క్రమం పెట్టారు. ఒక క్రమము, ఇలా ఉండాలి, ఇలా నీవు ఇలా జన్మించాలి, ఇలా జీవించాలి, ఇలా ప్రకటించాలి, సువార్తని ప్రకటించాలి, ఇలా అద్భుతాలు జరిగించాలి, ఇలా నిన్ను నీవు బలిగా అర్పించుకోవాలి, 3వ దినమున తిరిగి లేవాలి అని ఒక క్రమము దేవాది దేవుడు జగత్తు పునాది వెయ్యబడక మునుపే ఒక క్రమాన్ని నిర్దేశించారు. ఆ క్రమానికి దేవాది దేవుడు తల వంచినట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి. అంటే ఈ 7వ మాట ద్వారా మనకు తెలియజేస్తున్న అంశము దేవుని చిత్తానికి. అది ఏదైనప్పటికీ మనం ఏం చేస్తామంటే, మన జీవితంలో మంచి జరిగినప్పుడే మనం స్వీకరిస్తాం. మనకి ఏదైనా కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఏదైనా నష్టం వచ్చినా దేవుని చిత్తం అనేది మనకు ఉండదు. కానీ అక్కడ దేవాది దేవుడు ఆఖరి క్షణము, ఆఖరి నిమిషంలో దేవుని క్రమానికి, దేవుని చిత్తానికి తల వంచినట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి. ఇకపోతే ఆఖరి మాట, తల వంచి తన ప్రాణము విడిచెను. ఆయన ప్రాణము పెట్టుటకు, ఆయన ప్రాణము తీసుకొనుటకు ఆయనకు అధికారం ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఆయన ప్రాణము పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన నీ కోసం, నా కోసం, మనందరినీ పరిశుద్ధులుగా చేసి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి తన ఇష్ట ప్రకారంగా తన ప్రాణాన్ని అప్పగించారు. ఆయన ఎవ్వరూ బలవంతం పెట్టలేదు. నిన్ను నన్ను రక్షించాలని, నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని అప్పగించేశారు, తన ప్రాణాన్ని అర్పించేశారు. ఈరోజు ప్రభువు చేసిన ఆ త్యాగం ద్వారానే నువ్వు అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నావు. ఏ సమయంలోనైనా, అది కష్టము, పొద్దున్న, సాయంత్రం, ఇలా ఏ సమయంలోనైనా ధైర్యంగా దేవుని దగ్గరికి రావడానికి మనకు అధికారం ఇచ్చారు, ఆధిక్యత ఇచ్చారు. ప్రభువు చేసిన ఆ ప్రాణ త్యాగం ద్వారానే మనము ధైర్యంగా అబ్బా తండ్రి అని మనం పిలవగలుగుతున్నాం. మనము ఈ ఆఖరి మాటలో మనం తెలుసుకోవలసిన విషయం, తండ్రితో మన బంధము తెలుసుకోవాలి. దేవాది దేవుణ్ణి మనము, తండ్రికి మనకి ఒక మంచి రిలేషన్ లో ఉండాలి. ఆయన దేవుడు, నేను పాపిని అని కాదు.
తండ్రి కుమార్తెలు, తండ్రి కుమారుల సంబంధము, మనం రిలేషన్ లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా మనము ఏ పని అప్పగించినా అది పర్ఫెక్ట్ గా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే విధంగా మనము మన ఆత్మలను సిద్ధపరచుకోవాలి. దేవునికి అప్పగించుకోవడానికి, దేవాది దేవునికి అప్పగించుకోవడానికి మన ఆత్మలను సిద్ధం చేసుకోవాలి. మనకి మాదిరి మన ప్రభువు. మన ప్రభువు ఎలా అయితే తన ఆత్మను దేవునికి అప్పగించారో అలాగే నువ్వు నేను కూడా మన ఆత్మలను సిద్ధపరుచుకుని ఆత్మల కాపరి అయిన మన ప్రభువుకి మన ఆత్మలను అప్పగించుకోవాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో వాక్యము సెలవిస్తుంది, నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మలను అప్పగించుకోవాలి. ఇది కూడా మనకు ఒక ఆజ్ఞే. మనం ఏమనుకుంటామంటే నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి, అది ఒక్కటే ఆజ్ఞ అనుకున్నాం. కానీ మనకి చాలా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయండి. మన ఆత్మలను సృష్టికర్తకి, నమ్మకమైన సృష్టికర్తకి అప్పగించుకోవాలి అనేది కూడా ఒక ఆజ్ఞ. మీరు 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదివినట్లయితే అక్కడ మనకి ఈ ఆజ్ఞ కనిపిస్తుంది. అప్పగించుకొనవలెను అంటే తప్పనిసరిగా చెయ్యాలి. మరి మనం ఎలా పడితే అలా అప్పగించుకోలేం కదా. సత్ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి మన ఆత్మలను మన దేవునికి అప్పగించుకోవాలి. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. మన ఆత్మలో కపటము లేకుండా మనం మంచి ప్రవర్తన కలిగి మన దేవాది దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి. నిన్నటి దినాన 6వ మాటలో చెప్పారు, సత్క్రియలు చేయడానికే ఈ లోకానికి మనం వచ్చామని. మన పని ఏంటంటే సత్క్రియలు చేయడానికి, దేవుణ్ణి మహిమపరచడానికే ఈ లోకానికి మనల్ని దేవుడు తీసుకొచ్చారు. అలా సత్క్రియలు చేస్తూ మంచి ప్రవర్తన కలిగి, సత్ప్రవర్తన కలిగి మన ఆత్మలను కాపాడుకోవాలి. ఆఖరిగా మన దేవాది దేవుడు యేసయ్య మనకు మాదిరి అని చెప్పుకున్నాం కదా. మన ప్రభువు పరిశుద్ధంగా జీవించారు, పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చారు, పరిశుద్ధంగా 33.5 సంవత్సరాలు జీవించారు. పరిశుద్ధంగా జీవించి మనకు మాదిరి ఉంచి తన ఆత్మను దేవాది దేవునికి అప్పగించుకున్నారు. విధేయుడిగా జీవించి ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నారు. అలా జీవిస్తే యేసయ్యకి ఏం జరిగింది? ఆయనకి ఏమన్నా జరిగిందా అంటే ఆయనకి అన్ని నామముల కన్నా పై నామముగా ఆయన హెచ్చింపబడ్డారు. అందరికంటే హెచ్చైన స్థితిలో తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుండబెట్టి అన్ని నామముల కన్నా పై నామముగా ప్రతి మోకాలు యేసయ్య నామం పేరట వంగాలి అని దేవుడు నిర్ణయించారు. ఇది ఆయనకు మాత్రమే కాదు, ఇది యేసయ్యకు మాత్రమే కాదు, మనల్ని కూడా పరిశుద్ధంగానే ఈ లోకానికి దేవుడు పంపించారు. పరిశుద్ధంగానే దేవుడు ఈ లోకానికి పంపించారు. కానీ మనమే వివిధ రకాల తంత్రాలు పెట్టుకుంటున్నాం. మనల్ని కూడా విధేయుడిగా జీవించాలని మనకి వాక్యము అందుబాటులో ఉంచారు. ఇది మనకు ఒక మాన్యువల్. దీన్ని ఫాలో అవుతూ మనము పరిశుద్ధంగా, విధేయులుగా, యథార్థంగా జీవిస్తే మనకి కూడా ఒక బహుమానం ఉంది. అది ఏంటంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ఆఖరిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నానండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాన్ని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. యేసు ప్రభు గారు చెప్తున్న మాట, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము నాతో కూడా నా సింహాసనమందు మిమ్మల్ని కూర్చోబెడతాను అంటున్నారు. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒకసారి ఆలోచించండి. దేవాది దేవుడు ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతానంట. ఆయనతో పాటు మనల్ని కూర్చోబెడతానంటున్నారు. అది ఎంత గొప్ప ఆధిక్యత! మనమేం చేయాలి? ఆయన పరిశుద్ధుడిగా
పవిత్రుడిగా జీవించాడు, విధేయుడిగా జీవించాడు, యథార్థవంతుడిగా మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. మరి మనం కూడా అలా జీవిస్తే మనము ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతామని ఆయనే మనకు మాట ఇస్తున్నారు. మనుషులు కాదు మాట తప్పడానికి. మరి మనమందరము కూడా నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించాలని దేవుడు ఈ మాట ద్వారా సెలవిస్తున్నారు. దేవుడు మనం దేవునికి అకౌంటబుల్ గా ఉండాలి. అంటే మనం దేవుడు ఏది చెప్పినా, ఈ బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా చేసేవారుగా ఉండాలి. ఒక్క మాటలో మనకు అర్థమయ్యే భాషలో తూచా తప్పకుండా ప్రతిదీ చేసేవారుగా ఉండాలి. కొన్ని చేస్తాను, కొన్ని చెయ్యను, ఇలా కాదు. ప్రతిదీ చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక ఆఖరిగా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. ఆఖరిగా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది కూడా ఒక ఆజ్ఞ. అంటే సువార్తను ప్రకటించడం కూడా ఒక ఆజ్ఞ. దేవాది దేవుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ మనకి చెప్పిన మాట, సర్వ సృష్టికి మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మనకి ఆజ్ఞ ఇచ్చారు. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే, నేను ఎక్కడికే వెళ్ళలేకపోతున్నానండి, నేను ఏ ఒక్కరికి సువార్తని ప్రకటించలేకపోతున్నానండి, నా ఇంట్లో వాళ్ళకు కూడా నేను సువార్తని చెప్పలేకపోతున్నానండి అని మనం బాధపడతాం. కానీ సిలువ మీద దేవాది దేవుడు పలికిన ఈ 7 మాటలు, దేవాది దేవుడు పలికిన 7 మాటలు మన జీవితానికి అప్లై చేసుకుని మనం బ్రతికితే, మనం జీవిస్తే అదే సువార్త. మనం దేవాది దేవుడు సిలువలో పలికిన మొదటి మాట ద్వారా క్షమాపణ సువార్త, 2వ మాటగా రక్షణ సువార్త, 3వ మాటగా దేవుణ్ణి సంఘంలో చేర్చబడిన వారంగా రాజ్య సువార్త, దేవుని రాజ్యాన్ని ప్రకటించే వారిగా, దేవుని రాజ్య వారసులుగా ఉండడం కోసం రాజ్య సువార్త, బాధ్యత కలిగిన సువార్తగా మనం 3వ మాటను చూసుకున్నాము. 4వ మాటగా శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల్లో నిలవబడినప్పుడు కిరీటం ఉంటుందని గుర్తెరిగి మనం శ్రమ పడడానికి ఇష్టపడేవారిగా ఉండాలని 4వ మాట శ్రమ సువార్తగా, 5వ మాట మనం దేవాది దేవుణ్ణి దప్పిక తీర్చేవారిగా ఉండాలని, ఆయన దాహాన్ని తీర్చేవారిగా ఉండాలని, సజీవుడైన దేవుని దప్పిక తీర్చేవారిగా ఉండాలని సజీవ సువార్తగా, 6వదిగా సంపూర్ణ సువార్త. ప్రతి పాపాన్ని సంపూర్తి చేశారు, శాపాన్ని సంపూర్ణం చేశారు, మన మీద ఉన్న భారాన్ని సంపూర్తి చేశారు, అనారోగ్యాలని లోకం మీద మనకి జయాన్ని ఇచ్చారు. ఇలా ప్రతి దాన్ని దేవుడు సంపూర్ణం చేశారు, సమాప్తం చేశారు. అందుకే ఇది సంపూర్ణ సువార్తగా. ఆఖరిగా మనం ఈ 7వ మాటను, మన ఆత్మలను దేవుని అప్పగించుకుని నిత్యము ఆయనతో జీవించాలని కోరుకుంటూ నిత్య సువార్త. మనము అంతము కాదు, మరణం తర్వాత మనకి యుగయుగములు ప్రభువుతోనే ఉంటాము, నిత్యము దేవాది దేవునితో మనము జీవిస్తాము అని మనము ఈ 7వ మాట ద్వారా నిత్యము ప్రభువుతో జీవిస్తాము అని నిత్య సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. ఈ 7 సువార్తలు, దేవాది దేవుడు సిలువ మీద పలికిన ఈ 7 మాటలు 7 సువార్తలుగా మన జీవితానికి అప్లై చేసుకుని మనము ఆ ప్రకారంగా జీవించి చూపించడమే సువార్త. ప్రత్యేకంగా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన జీవితమే, మనం బ్రతికే విధానమే సువార్తగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 7 మాటలు ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, సిలువలో ఆయన కార్చిన రక్తములో తమ జీవితాలను కడుగుకుంటారో, ఎవరు తమ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతనంగా
జీవితాన్ని కొనసాగిస్తారో వారు రక్షణ పొందుతారు, వారు రక్షింపబడతారు. పాతదాన్ని విడిచిపెట్టేసి యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు మనం రక్షణ పొందుతాం. మనం రక్షణ ఎప్పుడైతే పొందుకున్నామో మనందరికీ ఉన్నది నిరీక్షణ. ఆ నిరీక్షణే ఈ 7వ మాట. మనము ఎల్లప్పుడూ దేవాది దేవునితో కలిసి జీవిస్తాము. మన ఆత్మలను మన ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ఆయనతో మనం ఉంటాము. నిత్యత్వంలో ఆయనతో కలిసి ఆయన ఇచ్చే ఆ జీవాన్ని పొందుకుంటాము అని గ్రహించాలి. ప్రభువును నమ్ముకున్న వారి ఆత్మ నిత్య జీవంలోనికి వెళ్తుంది. నమ్మని వారి ఆత్మలు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాయి. ప్రభువుని నమ్ముకుని ఆయన్ని రక్షకుడుగా అంగీకరించిన వారి ఆత్మలు నిత్య జీవంలోకి వెళ్తాయి. నమ్మని వారి ఆత్మలు లూకాసు వార్త 16వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆ ధనవంతునిలా నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాయి. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి ఆలోచించుకున్నామండి. ఆలోచించుకుని ఈ 7 మాటలు, 7 సువార్తలు గుడ్ ఫ్రైడే రోజునో ఈస్టర్ కి ముందు రోజునో ధ్యానించడం కాదు, ప్రతిరోజు ఈ 7 మాటలు మనం మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు 40 దినాలు ఉపవాస ప్రార్థనల్లోనే ఈ 7 మాటలు ధ్యానించడం కాదండి. ప్రతిరోజు నేను క్షమించగలుగుతున్నానా? నేను రక్షింపబడ్డాను కదా, ఎవరినైనా రక్షణలోనికి నడిపించానా? నేను నా బాధ్యతలు నిర్వహిస్తున్నానా? నేను నశించిపోతున్న వారిని ఎవరినైనా కాపాడగలుగుతున్నానా? నేను ఎవరికైనా సువార్తని చెప్పగలుగుతున్నానా? నా ఆత్మను నేను కాపాడుకోగలుగుతున్నానా అని ప్రతి దినము పరిశీలన చేసుకోవాలి. ఇది 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కాదు, ప్రతిరోజు మనం ఈ 7 మాటలు ధ్యానించుకుంటూ ఈ 7 మాటలు మన జీవితానికి అప్లై చేసుకుంటూ జీవించాలని దేవాది దేవుడు కోరుకుంటూ ఈ మాటలు మనకు వివరించడం జరిగింది. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. అందరి హృదయంలో ఈ వాక్యం ముద్రించబడును గాక. ఆమేన్.